నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడంతో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. మేడం, 5 ఏళ్ల క్రితం ప్రధానమంత్రి మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ గతంలో నెహ్రూ గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఎక్కడో కొరియాలో లేదంటే ఎక్కడో రష్యాలో ఎక్కడో అమెరికాలో యుద్ధం జరిగితే ఆ ప్రభావం ఆ పరిస్థితులు మన మీద కూడా పడతాయి, దేశ ప్రజలు ఓర్చుకోవాలి, అడ్జస్ట్ కావాలి అనే తరహాలో నాటి ప్రధాని మాట్లాడారని ఇది చాలా వ్యంగ్యంగా అయితే ఆయన పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు చూస్తేనేమో ఆయన ఇరాన్లో యుద్ధం తాలూకా ప్రభావం మన మీద పడబోతుంది, మీరంతా బంగారం కొనటం తగ్గించుకోండి, అందరూ పబ్లిక్ ట్రావెల్ యూజ్ చేయండి అని అయితే ఆయన చెప్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మామూలుగా తన దాకా వస్తే కానీ ఏదైనా తెలియదు అంటారు కదా. మోడీకి ఇప్పటికి తత్వం బోధపడింది. మామూలుగా ఒక రాజకీయ నాయకుడు ఒక మాట మాట్లాడాడు అంటే ఆ క్షణం గురించి ఆలోచించి గతము భవిష్యత్తు గురించి సంబంధం లేకుండా వర్తమానంలో మాట్లాడతారు రాజకీయ నాయకులు. అదే వాళ్ళని పొలిటీషియన్స్ అంటారు. అలా కాకుండా రాజనీతిజ్ఞులు అని ఉంటారు, స్టేట్స్మెన్స్ అంటారు వాళ్ళని. ఈ స్టేట్స్మెన్స్ ఏంటి అంటే గతము, వర్తమానము, భవిష్యత్తు, అలాగే వేరే దేశాల్లో జరిగింది క్రోడీకరించి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. నెహ్రూ వచ్చేసి ఒక స్టేట్స్మెన్, మోడీ వచ్చేసి ఒక పొలిటీషియన్. వీళ్ళిద్దరికీ హస్తి మస్కాంతరం తేడా ఉంది. కాకపోతే మన దురదృష్టం, ఈ దేశం నెహ్రూ పరిపాలన చూసింది, ఇందిరాగాంధీ పరిపాలన చూసింది, పివి నరసింహారావు లాంటి వాళ్ళ పరిపాలన చూసింది, మొరార్జీ దేశాయ్ పరిపాలన చూసింది, మన్మోహన్ సింగ్ గారు, వాజ్పేయి గారు గవర్నమెంట్ని చూసింది. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ని మోడీని ప్రధానిగా చూస్తున్నారు. వాళ్ళందరికీ ఈయనకి ఉన్న తేడా ఏంటి అంటే ఏ ఎండకా గొడుగు పట్టడము, ఆయన సెల్ఫ్ ఇమేజ్ని పెంచుకోవటము, ఒక ఈగో ప్రదర్శించటము, పాత తరం నాయకుల్ని ఎగతాళి చేయటము, గేల్ చేయటము, పాత తరం నాయకులకు ఒక రూలు నాకొక రూలు అని మాట్లాడటము, ఇలా రకరకాల మనస్తత్వం మోడీ దగ్గర ఉంది. ఇప్పుడు ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతం ప్రజలతోటి మమేకం అవటం వేరు, ఆ ప్రాంతం ప్రజల్లాగా నటించడం వేరు. ఈ నటించడం అనేది మోడీకి బాగా తెలుసు. ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం ఆహార్యాన్ని పోషించడం. ఇప్పుడు లాస్ట్ టైం బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు గడ్డం పెంచేశారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయనకి పాపం ఏం పప్పులు ఉడకలేదు. అలాగే మొన్న తమిళనాడు ఎలక్షన్స్కి వచ్చేప్పుడు మామూలుగా ఆయన మేకప్ లేదే బయటికి రారు. చాలా మామూలుగా అసలు కొంచెం నెగిటివ్ మేకప్ వేసుకుని వచ్చినట్టు కనిపిస్తుంది ఫొటోస్లో, కొంచెం బ్లాక్గా కనిపించారు. ఎందుకంటే తమిళనాడు వాళ్ళకి నేను మీ వాడిని అని చెప్పి చూపించుకోవాలి అంటే నేను చెప్పేవి చాలా మచ్చుకి. ఇకపోతే ఇప్పుడు ఈ బంగారం విషయం వచ్చింది. ఈ బంగారం విషయం వస్తే బంగారాన్ని కొనకండి, విదేశీ మార్క నిల్వలు తగ్గిపోతాయి, అలాగే అందరూ వ్యక్తిగతంగా కాస్త పొదుపు చేయండి, నూనెలు తగ్గించండి, ఆయిల్ వాడకం తగ్గించండి, అంటే బండ్లు వాటికి దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది అన్న లెవెల్లో ఆయన చెప్పుకుని వచ్చారు. ఇలా చెప్పటం తప్పేం కాదు, నేను అది అసలు తప్పు అనుకోవట్లా. ఉన్న పరిస్థితిని ఉన్నట్టు చెప్పారు, చెప్పి సహకరించండి అని చెప్పి అన్నారు. కానీ ఇదే మాట గతంలో ప్రధానమంత్రి చెప్పిన దాన్ని పట్టుకొని ఇప్పుడు మీరు 5 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఆ మాటల్ని ఎంత వ్యంగ్య చిత్రీకరణ చేశారో. కనీసం తొలి ప్రధాని, ఆయన స్వాతంత్రోద్యమకారుడు అనే ఒక మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా. రెస్పెక్ట్ లేదండి. ఒకటండి, ఈ దేశానికి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అసలు వ్యవస్థల్ని నిర్మించింది నెహ్రూనే. ఐఐటీలు, ఐఏఎంలు, మెడికల్ కాలేజీలు, ఇప్పుడు ఎయిమ్స్ లాంటి కాలేజీ, ఇవాళ ఎయిమ్స్ లాంటిది ఇండియాలో ఇంకొకటి లేదు, రాదు కూడా, ఇంకెవరు కూడా చేయలేరు అట్లాంటి పనులు. ఎన్నెన్ని పంచవర్ష ప్రణాళికల ద్వారా ఎన్ని బాక్రానంగల్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఎన్ని ప్రాజెక్టులు కట్టారు. నాగార్జున సాగర్ కూడా ఆయన ఉండగా మొదలెట్టిందే కదా, మనకి లైవ్ ఎగ్జాంపుల్ కదా. అట్లా
అన్ని చేసిన నెహ్రూని సందర్భం దొరికినా దొరకకపోయినా వ్యంగ్య ధోరణిలో మాట్లాడటం ఈ మోడీకే చెల్లింది. ఇలాంటి సాహసం వాజ్పేయి చేయలేదండి. గ్రేట్ మ్యాన్, ఆయన సెల్యూట్ చేయొచ్చు వాజ్పేయికి. వాజ్పేయి ఇంకా ఆరాధనా భావంతోనే ఉన్నారు, ఆరాధనా భావంతో ఉన్నారు. నెహ్రూనే ఆరాధనా భావంతో ఉన్నారు. ప్లస్ ఇందిరాగాంధీని ఎంత పొగిడేవాడండి ఆయన. అసలు ఇందిరాగాంధీ ఎంత స్నేహంగా ఉండేది ఆయనతోటి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడితోటి ఆమెకు మాట వచ్చి మీటింగ్ మధ్యలో క్యాన్సిల్ చేసేసి వచ్చేసింది ఇండియా వస్తూ ఆ కారు ఎక్కేటప్పుడు కూడా ఆ విదేశాంగ శాఖ మంత్రి వచ్చి మీరు కొంచెం సంయమనంతో పాటించాలి అంటే మేము బానిసలుగా వ్యవహరించాలని మేము అనుకోవట్లేదని ఆవిడ ఇండియా వచ్చేసేసి ఇండియా వచ్చిన తర్వాత వస్తూనే వాజ్పేయిని పిలిపించుకుని వాజ్పేయితో మాట్లాడి వాజ్పేయిని ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో నియమించిందండి, ఒక ప్రతిపక్ష పార్టీ వ్యక్తిని. అప్పుడు అసలు వీళ్ళు ప్రతిపక్షం కూడా కాదు, బీజేపీకి జనసంఘ్లో ఉంది, జనసంఘ్ ప్రతిపక్షం కూడా కాదు ఆ రోజు. అంత చేస్తే అలాంటివి ఏమన్నా నువ్వు చేస్తున్నావా? అసలు అఖిలపక్ష సమావేశాలే లేవే, ప్రెస్ మీట్లే లేవే, ఏమీ లేవు. అది ఎంత దురదృష్టం అంటే పైగా ప్రతి దానికి నెహ్రూనే కారణం. అసలు గమ్మత్ ఏంటంటే ఈయన మంత్రివర్గంలో వాళ్ళు కూడా ఇలాగే విచిత్రంగా ఉన్నారు. ఈ మధ్య ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చిన సందర్భంగా నెహ్రూ పేరు కూడా ఉంది ఎప్స్టీన్ ఫైల్స్ లో అని. అసలు నెహ్రూ చచ్చిపోయే నాటికి ఎప్స్టీన్ అనేవాడే లేడు. అంటే వీళ్ళు ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తారంటే నిన్నటికి నిన్న 60 ఇందిరాగాంధీకి 67 గోల్డ్ కొనొద్దంది ఆవిడ అని చెప్పి చిత్రాన్ని సృష్టించారు. హిందూ పేపర్ సంబంధించి పేపర్ కట్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు రెండో వాళ్ళు చూస్తా ఊరుకోలేరు కదా, ఎందుకంటే ఇంకా ఇందిరాగాంధీని చూసిన వాళ్ళు బతికున్నారు కదా చాలా మంది. హిందూ పత్రికే ఖండించింది మేడం. హిందూ పత్రిక ఖండించి ఏం చేసింది అంటే అసలు ఆ రోజు హిందూ పేపర్ని ప్రచురించింది. అవును, ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఫ్రంట్ పేజీలో ఏం వార్త వేశారో వాళ్ళు వేశారు. మనకి ఇంతకంటే అవమానం అక్కర్లేదండి. ఇంత ప్రచారాలు చేయడము అనేది వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఇన్ని అబద్ధాలు ప్రచారం చేయటం, దీన్నే గోబెల్స్ ప్రచారం అంటారు. ఇది చేయడం మట్టుకు కరెక్ట్ కాదు. మరి వీళ్ళు ఏమనుకుని ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంతంత రెండో వాళ్ళని ఎగతాళి చేయడము, రెండో వాళ్ళని అసలు వాళ్ళకేమీ తెలీదు, వాళ్ళకేమీ రాదు, వాళ్ళు ఏమీ చేయలేదు, అంతా మేమే చేసాం, మేమే చేస్తున్నాం, మేమే చేస్తాము అనేటట్లుగా ప్రవర్తిస్తున్నారు. పైగా ఈ పొదుపు గురించి ఈయన మాట్లాడిన మాటలు నాకు చాలా వింతగా అనిపిస్తున్నాయి. అసలు ఈ గతంలో ఏ ప్రధాని చేయనన్ని విదేశీ పర్యటనలు చేసి, ఏ ప్రధాని ఖర్చు పెట్టినన్ని డబ్బులు ఖర్చు పెట్టి వ్యక్తిగతంగా ప్రైవేటు విమానాలు, అలాగే ఆయన వాడే కాన్వాయిలు, కార్లు, ఆయన వాడే పెన్ను దగ్గర నుంచి రకరకాలుగా వాళ్ళ సోషల్ మీడియా మొత్తం వస్తుంది. ఆయన తినే తిండి గురించి అన్నీ వస్తున్నాయి. మరి ఇవన్నీ చూస్తుంటే మీరు ఇంత దుబారా చేసి జనాల్ని ఎట్లా పొదుపుగా బతకమని చెప్తారు? వాడే కళ్ళజోళ్ళ దగ్గర నుంచి సూటు, ఆయన వేసుకునే సూటు అన్ని కూడా విదేశీ వస్తువులే అని చెప్తుంటారు. విదేశీ వస్తువులేనండి. ఆఖరికి చైనాని ఇంత విమర్శిస్తారు కదా. 5 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం ప్రతి ఇంటిపైన ఒక జాతీయ జెండా ఎగరాలి అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ జాతీయ జెండాలు తయారైంది ఎక్కడ అనుకుంటున్నారు? చైనాలో తయారై ఇక్కడికి వచ్చినాయి. మనకి జెండాలు తయారు చేసుకునేంత మెకానిజం కూడా లేదా మన దగ్గర. ఇది దురదృష్టకరం. అసలు ఈరోజు ఒకానొక సందర్భంలో అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించిన ఇందిరాగాంధీ అలీన ఉద్యమానికి ఆమె ఆజ్యురాలయ్యింది. ఇవాళ యుద్ధం జరుగుతుంది, అమెరికాకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి సంబంధించి అసలు పాకిస్తాన్ ఎంత దేశం అండి మన దేశం ముందు? చాలా చిన్న. పాకిస్తాను దౌత్యం చేస్తుందా? ఏమి ఇండియా ఏం చేస్తుంది? ఈ సందర్భంలో గనక ఇందిరాగాంధీ ఉండి ఉంటే గనక ఇందిరాగాంధీ నేతృత్వం వహించేది.
గతంలో నెహ్రూ గారు చేసేవాళ్ళు ఈ పని, ఆ దేశాల మధ్య సయోధ్య కుదర్చుట, నెహ్రూ గారు నాన్ చేసేవాళ్ళు. అలైన్మెంట్ పాలసీ అనేది తీసుకొచ్చి. ఇందిరాగాంధీ కూడా అదే పని చేసిందండి. ఉమ్, ఇప్పుడు మేము మీ చెప్పు చేతల్లో ఉండము అని అమెరికాకి చెప్పింది. ఆ మాట ఈయన్ని చెప్పమని చెప్పండి, ఉమ్. మోడీని చెప్పగలడేమో. అది మనం ఊహించలేము. పైగా నువ్వు వీళ్ళ దగ్గరే ఆ రోజు ఆయిల్ ఇవ్వరని చెప్పారు. అమెరికా ఈమె ఇండియా వచ్చేసేసిన తర్వాత ఆయిల్ ఇవ్వనన్నారు. ఉమ్, ఆయిల్ కంపెనీ అప్పుడు అదేదో ఉంది పేరు, బర్మా ఏదో ఉంది, ఒక ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ కంపెనీ ఆ, ని భారతదేశానికి ఆయిల్ ఇవ్వద్దు అని చెప్తే ఇందిరాగాంధీ అప్పుడు ఏం చేసింది, రష్యా నుంచి ఆయిల్ తెప్పించుకుని, సోవియట్ రష్యా నుంచి ఉమ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మరి అసలు ఇవాళ మనం అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ఎక్కడుంది దౌత్య నీతి విషయంలో, ఉమ్. దౌత్యం నేర్పే విషయంలో? ఇది ఒక నాయకత్వ లక్షణం కదా. ఆ. అందుకని మోడీ ఒక రకమైన ఒక ఫెయిల్యూర్ లీడర్గా ఇవాళ ప్రజల ముందు నిలబడ్డాడు. ఉమ్, పొదుపు చేయమని చెప్పినందుకు నేనేమీ ఆ. అనుకోవట్లేదు. కానీ కాకపోతే ఒకప్పుడు మీరు మాట్లాడింది ఏంటి, మీరు పలికిన బేరాలేంటి, ఈరోజు మాట్లాడేది ఏంటి అనేది మనం మాట్లాడక తప్పదు. ఈ రోజుకి పప్పు ధాన్యాలు, నూనె గింజలు మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇది చాలా దురదృష్టకరం. అవును. మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఉమ్, ఎందుకు మనము పప్పు ధాన్యాలు వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అవును. రైతులు ఉద్యమాలు చేశారు 5 ఏళ్ల క్రితం. వాళ్ళని చాలా తీవ్రంగా వేధించి కొట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలను అయితే పరిష్కారం చేయలేదు. చేయలే. మరి రైతులకి ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంటుంది. మీరు ఎరువులు వాడొద్దు అని చెప్తున్నారు ఆయన. ఉమ్, ఎరువులు వాడకపోతే పంటలు ఎట్లా పండుతాయి? అవును. పంటలు పండకపోతే ఈ దేశంలో ఆహార కొరత వస్తే అవును. పేద ప్రజల ఆకలి ఎవరు తీరుస్తారు? ఉమ్, నువ్వు ఎరువులు కొనను అంటవేంటి? అవును. అసలు సంపద పన్ను అయ్యి ఉమ్, సంపన్నుల మీద బోలెడు డబ్బులు వస్తాయి. ఉమ్, ఆ డబ్బులతోటి గింజలు తెప్పించు, లేదు ఎరువులు చాలా అవసరం, ఎరువులు తెప్పించు. ఉమ్, నీకు ఒక ప్రణాళికే లేదు. అసలు ఇప్పుడు నలుగురిని కూర్చోబెట్టి నలుగురితో మాట్లాడేదే లేదు కదా. ఉమ్, మనం ఎట్లా మంచి నిర్ణయాలు తీసుకుంటాం? ఉమ్. నా బుర్రలో వచ్చిందే ఐడియా అంటే ఎట్లా కుదురుతుంది? ఓకే, ధన్యవాదాలు మేడం.